హలో అండి, ఉషారాణి వర్మ అంటున్నానండి వాడపల్లిస్ కిచెన్ నుంచి. ఇవాళ మీకు పన్నీరు క్యాప్సికమ్ కలిపి కూర వండి చూపించబోతున్నానండి. ఇది నువ్వులు, తిల్, కాజు, జీలకర్ర అండి. 3 రకాలండి. నువ్వులు, జీడిపప్పు, జీలకర్ర 3 కొంచెం లైట్గా వేగించి మిక్సీ పడదామండి. ఇదిగోండి రుబ్బటానికి ఉల్లిపాయ, నేను పచ్చిమిరకాయలు కారం ఉండలేదని 2 వేసానండి రుబ్బటానికి, అది మీ ఇష్టం అండి. ఎల్లుల్లిపాయ, అల్లం, కొబ్బరి కూడా నాకు కావాలని వేసుకున్నానండి. ఈ నోటానికండి. ఇవి వేగించి కూరకండి. ప్రస్తుతానికి చూడండి, స్టెప్ బై స్టెప్ చూపించాను మీకు. ఇగో నువ్వులు ఒక్కసారి పేలితే మనకి ఉల్లి నువ్వులు వేసుకోవచ్చండి. ఇక పల్లీలో కొంచెం అండి వేగించి పెట్టింది ఇగోండి పల్లీలు కూడా అండి. నువ్వులు పల్లీలు ఎప్పుడైతే వేస్తాం మన జీడిపప్పు గొజ్జు దాని కదా, ఆటోమేటిక్ ఎక్కువ వస్తుందండి. గ్రేవీ అండి. నువ్వులు, జీలకర్ర, ఆ తర్వాత జీడిపప్పు వేసాం కదండి. ఇగో జీడిపప్పు అండి. ఇప్పుడు ఇందులోకండి పల్లీలండి, వేగించిన పల్లీలండి. నేను కొబ్బరి వేసుకుంటున్నానండి, కొబ్బరి మంచిదని. ఇగో కొబ్బరి అండి. ఇగో లవంగాలు ఒక 4 అండి. ఇగోండి దాల్చిన చెక్క. ఈ కూరలన్నిటికి దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా మసాలా అండి, ఇంకేం ఉండదండి పెద్ద. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. ఉల్లిపాయలండి. నాకు కారం ఉండలేదని 4 పచ్చిమిరకాయలు వేసాను, ఇందులో రుబ్బేస్తున్నానండి. ఇదండి రుబ్బవలసిన ప్రాసెస్. ఇదిగోండి ఇదిగోండి మిక్సీ చేస్తున్నా. ఇదిగోండి పన్నీర్ లైట్గా వేగి తీసేద్దాము. తీసేసి నీటిలో వేసుకున్నామండి. ఎక్కువ ఎగక్కర్లేదండి, లైట్గా. ఇవ్వండి ఒక్కసారి ఎక్కువ వేగినా గట్టిగా అయిపోతాయండి. వేగిన తర్వాత కొంచెం నీటిలో పడేసుకుంటే అండి ఇవ్వండి. బాల్తో నీళ్ళు పెట్టుకున్నాను. ఇంకొకసారి అయిన తర్వాత ఇందులో వేసుకుందామండి వీటిని, వేగినట్లని. మసాలా బాగా తక్కువ పడుతుందండి ఇందులోకి. బయట నుంచి తెచ్చుకున్నామంటే ఒక ప్లేటు 80 రూపాయలు, 90 రూపాయలు, 90 రూపాయలు అట్లా, ఒక 80-90. బయట నుంచి తెచ్చుకుంటే 80. ఒక ప్యాకెట్ తెచ్చుకున్నారంటే 2 పట్టులు చేసుకోవచ్చండి, ఇష్టపడి కూడా. ఇష్టపడకపోతే లేదు, మరీ మంచిదండి. 2 క్యాప్సికమ్ వేసుకుని చేసుకుంటే పిల్లలకి స్కూల్కి బాగుంటుంది. మా మనుషులు డ్యూటీకి వెళ్ళి వాళ్ళు కూడా లంచ్ బాక్స్లో బాగుంటుందండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. చాలా ఎంత ఎక్కువ వద్దండి, గట్టిగా అయిపోతాయి. ఇవ్వండి వీటిని ఇప్పుడు నీటిలో వేసుకుందామండి. స్టవ్ ఆపేద్దాం. ఇదిగోండి నీటిలో వేసానండి. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు వేసాను. తాలింపు సరుకులు వేద్దామండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేస్తానండి.
తాలింపు అన్నది అన్నిటికి అంత అవసరం అండి. జీలకర్ర కాస్కరగా ఎంత వేసుకుంటే అంత మంచిదే మనిషికి ఒంటికండి శరీరానికి. కరివేపాకు మానేసారండి. తేజ్పత్తిని తర్వాత కొత్తిమీర వేద్దాం అనుకుంటున్నాను ఇవాళ. చిన్నప్పుడు ఈ ఆకును చూస్తే బిర్యానీ చెప్తే ఎంతో సంతోషం అనిపించింది. ఇప్పుడు ఈ కత్తమాట బిర్యానీ అండి, బిర్యానీ చెప్తారు స్మెల్ కండి. ఇప్పుడేముందండి మామూలు అయిపోయింది. ఇదిగోండి ఉల్లిపాయ కూర వేసుకున్నాను, కొద్దిగా ఉల్లిపాయ కూసానండి. ఇదిగోండి ఇది షార్ట్ కట్లో చూపిస్తున్నాను. క్యాప్సికమ్ కూడా ఫ్రై చేసి కావాలంటే లైట్గా తీసుకొచ్చండి, కానీ నేను అందులో వేసేస్తున్నానండి. ఎవరికైనా కానీ ఇబ్బంది అవుతుంది కదండి, గంటల తరబడి కూర్చోలేదు డ్యూటీ వాళ్ళు, పిల్లలు స్కూల్లో ఉన్నది. అందుకే ఇవాళ ఇలా ట్రై చేస్తున్నానండి. ఈ మూడు కలిపి తాలింపు, ఆ ఉల్లిపాయ క్యాప్సికమ్ కొంచెం మగ్గనిద్దామండి. అప్పుడు మసాలా వేసుకున్నాం. ఇందులో టమాటీ కూడా వేయాలండి. మా ఊడికి ఇష్టం ఉండదని మానేసాను. అది దెబ్బలాడాడు, ఒకళ్ళకి చూపించాడు, బాగా చూపించాలి కదా అని. అందుకే ఇగో నాటు టమాటీలు అండి 1.5 ఉంటే వేస్తున్నాను. ఇవ్వండి 2 టమాటీలు వేసాను, చిన్న 2 అండి. ఇదిగోండి చూసారా సిమ్లా క్యాప్సికమ్ ఎంత బాగా ఇదైందో అండి, మగ్గిందండి. ఇదిగోండి టమాటా వేసి మళ్ళీ రుబ్బాం కదండి, ఇది వేసి బాగా ఇదిగోండి గ్రేవీ వచ్చేసింది. ఇదే కొట్లో కొని తెస్తే అమ్మ పన్నీర్ కూడా తెచ్చాం, కొంచెం నాకంటే ఎంత తెస్తామండి, కొన్ని ఇంట్లో చేసుకోవచ్చు ఇలాగండి. పార్టీలు ఫంక్షన్లు అయినా చిన్న ఎవరన్నా 1-2 గెస్టులు వచ్చినా మనమే చేసేయచ్చండి. ఇదిగోండి కొంచెం నీళ్ళు వేసేస్తానండి, ఎందుకంటే వేగినప్పుడు కింద అంటుకోదండి, పట్టుకోదండి. అందుకని ఇదిగోండి టమాటా వేయటం లైట్, ఇంకో కలర్ వచ్చింది. పసుపు అండి, కారం అండి. మళ్ళీ చూస్తున్నాను చేదత్తం అనుకోకండి, కర్ణాటక కారం నుంచి ఫుడ్ కలర్ వచ్చినట్టు వస్తుందండి. అయినంతవరకు మీరు కూడా తెప్పించుకోవాలండి. అసలు కడుపులో మంటకాని ఏది ఉండదండి. కారం ఒకసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోలేరు, ఎక్కడ కర్ణాటక వాళ్ళు ఉన్నారా అని ఎత్తుక్కుంటారు తెప్పించుకోవటానికండి, అంత టేస్ట్గా ఉంటుందండి. అందుకే మా ఆవకాయలు కారం ఉండవండి ఎక్కువ, ఎందుకంటే ఈ కారంతోనే పట్టుకుంటామండి. ఉప్పు తగినంత అండి. ఇదిగో యాగనిద్దాం ఇప్పుడు కొంచెం అండి. పచ్చిమిరపకాయలు నూరాను కదండి, అంత కారం తక్కువ వేసానండి. ఎండుమిరపకాయ ఎంత మంటలేకపోయినా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, అంత పచ్చిమిరపకాయలు నూనె వేసానండి. సరే ఎలా బయటకు వస్తుందో అదిగోండి వేగిపోయిందండి. అచ్చతరస మసాలా వేగిందండి. తేజ్పత్తి వేయటాన్ని అప్పుడే బిర్యానీ స్మెల్ గల బాగుందండి. ఇందాక పన్నీరు నీటిలో వేసి ఉంచాం కదండి, ఆ నీటిని కూడా ఇందులో వాడుకోవచ్చు మనం అండి. ఇగోండి ఆ నీరు పడేయక్కర్లేదండి, ఆ నీరుని ఇందులో పోసుకొచ్చండి. నూనె కదా తగినంత నీరు వేసుకుందాము బుజ్జికి. అయిగోండి ఒక్కసారి ఉడికిన తర్వాత పన్నీరు ఇందులో వేసుకుందామండి, యాడ్ చేసుకుందామండి. ఎప్పటికప్పుడు చేస్తే ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుందండి. ఒకవేళ మీరు పొద్దున్న చేసుకోవాలనుకున్న వాళ్ళు మసాలా రాత్రి నూరించుకోండి, పొద్దున్న గబగబా పని అయిపోతుందండి. ఇది మళ్ళీ ఎందుకు చెబుతున్నానంటే అండి, నేను డ్యూటీస్ చేసి ఉంటాను, పొద్దున్న ఒక్కొక్క నిమిషం ఎంతో విలువగా ఉంటుందండి, అందుకు చెబుతున్నానండి. ఇదిగోండి దగ్గరికి వచ్చింది. ఇందులో ఇది వేసేసుకుందాం పన్నీరు. 2 సార్లు ఉడకనిస్తే దగ్గర అవుతుందండి. కూర చూస్తాను చాలా బాగుందండి. మనకులాగా ఎప్పుడు కొట్లో చేయడండి. అందరూ అంటారు కొట్లో మాదిరిగా ఉంది. కొట్లో మాదిరి ఏంటంటే పొడి వేస్తాడు, అందుకే నేను అన్నండి మనదే బాగుంది, మన మాదిరిగా కొట్లో చేయాలని కోరుకుంటానండి. ఇదిగోండి ఇదిగోండి మన స్టైల్లో కూర తయారైపోయిందండి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నామండి. తేజ్పత్తి వేయటాన్ని వాళ్ళ స్మెల్ ఇంకో రకంగా వస్తుందండి, మంచిదండి తేజ్పత్తి కూడా. అదిగోండి మీరు చేసుకోండి, చేసి చూసి మాకు కామెంట్ రూపేణ పెట్టండి, సబ్స్క్రైబర్ చేయండి, లైక్ చేయండి. కమ్సే కమ్
చేసి చూడండి, నేను చేసిన అబద్ధమో ఉంటుందో తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఇలా చెప్పి పెరుగుతున్నాయి అనుకోకండి. చాలా బాగుందండి. ఇవ్వండి రెడీ అయిపోయి వచ్చిందండి. ఇవ్వండి గుజ్జు ఇంకొంచెం కుండలు ఆగేస్తుంది కదండి, వేడికి తగ్గిపోతుందండి. అది కట్టేసుకుందాం ఇంకెంతటితోని. ఇదిగోండి కోకోనట్ రైస్ చేసుకున్న, వెజిటబుల్ బిర్యానీ చేసుకున్న, కొబ్బరన్నం చేసుకున్న, ఎందులోకైనా మన స్టైల్లో మన కూరలు వండుకు తిందామండి. ఇదిగోండి తయారైంది. చూసారా నూనె వస్తుంది ఇంకా పైకి. అయిపోయి వచ్చింది కూర దగ్గరికండి. మీరు కూడా చేసుకోండి, చూడండి, లైక్ చేయండి.